శుభ్రంగా పిల్లలు చదువుకోవాలని చేయాలి. ఏం చేస్తారు? ఉదయం నుంచి క్లాస్ లో గురించి మీరు ఎంత పనున్నా పిల్లలతో ఎంత చంపాలని బాగా చెప్పాలి, బాగా చూసుకోవాలి, పిల్లలు స్కూల్ నీట్గా పంపించాలి అని చెప్పారు. బాగా చదువుకోవడం ఏం చేయాలి? మంచి స్కూల్ స్కూల్ అని కాదండి, గవర్నమెంట్ ముందు వచ్చినాక మేడం గారు మా పిల్లలు ప్రోగ్రెస్ మాకు అది చాలా ఆనందంగా ఉండేది. స్కూల్ ఎంత బాగా చదువుకున్నారని మాకు సంతోషం అనిపిస్తుంది. అలాగే మేము కూడా కేర్ తీసుకుంటామని మేము కూడా వాళ్ళు ఎలాగుంది ఏం చేస్తుంటారు. ఇప్పుడు నెలలో మీకు మీ వారికి ఒక 10,000 గవర్నమెంట్ స్కూల్ మా పాప మీ ఇంట్లో మీకు ప్రైవేట్ స్కూల్ పే చేయడానికి ఉన్నప్పుడు జాయిన్ చేయాలి. అలా అయితే మనకి ప్రైవేట్ స్కూల్ ఎందుకు స్ట్రెంత్ ఉంటున్నారు? మరి వాళ్ళు కూడా నిజమా? నిజమే మేడం. ఒక్క మేడం వీళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లేనోళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు జాయిన్. మేమైతే మా పాప 7th అండి, పాప 4th, థర్డ్ పాప 1st క్లాస్. ఇద్దరిని కూడా నేను గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నాను. కదా. సో ప్రైవేట్ స్కూల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం టీచర్లు మనం కూడా ముందుకు వెళ్ళాలండి. ఎలా ముందుకు వెళ్ళాలి? మా స్కూల్లో బాగా చదువుకుంటున్నారు, మా స్కూల్లో బాగా చెప్తాము చదువు అని చెప్పి వెళ్తారు. ఇంకా కొందరు కష్టమైనా కూడా ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు కదా, అది పంపించకుండా అందరు గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలంటే మన స్కూల్లో ఇంకా ఏది బెటర్ కావాలి? ఫుడ్ అవ్వాలి మేడం గారు. ఫుడ్ చాలా వచ్చేస్తుంది మేడం గారు. పిల్లలు ఏడుస్తున్నారు, ఫుడ్ మారితే మేడం గారు ఆటోమేటిక్ గా పిల్లలు వస్తారండి. ఫుడ్ మారాలి మేడం గారు. వండే వాళ్ళు కూడా కేర్ తీసుకున్నారు. చిత్రంగా పిల్లలు ఒక్కోసారి పురుగులు వచ్చేస్తున్నాయని, ఒక్కోసారి కడుపు నొప్పి చాలా విపరీతంగా ఏడుస్తున్నారు. అదే రోజు నేను స్కూల్ ప్రిన్సిపాల్ గారు అయినా ఆయన ఏం చేస్తారు, అమ్మ నేను చెప్పాను అమ్మ రేపు నీకు బాగా వస్తారు. అప్పటికి మేము ఒకరు వచ్చి రోజు టెస్ట్ చేస్తున్నాం మేడం గారు. కోసం స్టడీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? స్టడీ అంటే మన టీచర్ల వల్ల స్టడీ అవ్వాలి మేడం. మన టీచర్లు కేర్ తీసుకుంటేనే కదా మేడం అన్ని జరిగేది. ఎందుకంటే టీచర్ల మధ్యకి స్టడీ అంటే డిఫరెంట్ కరికులమ్స్ ఉంటాయి. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు చెప్పిందే చెప్పి అలా చెప్పాలి. పిల్లలకి ఏం చెప్పినా డెమోన్స్ట్రేషన్స్, అలా చెప్పాలి. బయట కొట్టుకుని కూడా బాగుంటది. మార్నింగ్ అని 4 ఎందుకంటే కొంతమందికి 5 అవుతారు, కొంతమంది 4 అవుతారు, కొంతమంది మాత్రం చెప్తాం కదా. అదే మార్నింగ్ మనకు 9 నుంచి 7 తీసుకోగలం. దాన్ని మార్నింగ్ క్లాస్ లో నేర్చుకుంటారు కదా, అది ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? మీ పిల్లలు మొబైల్ చూస్తుంది ఇంట్లో. మా ఫోన్ ఇంట్లో ఉంటుంది. మొబైల్ అమ్మాయి చాలా సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారా? అమ్మాయి సేఫ్టీ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఎవరో ఒక పిల్లలే కదా. అబ్బాయిని ఎలా పెంచాలి?
బాగా పెంచాలని ప్రతిదీ చెల్లి కింద అనుకుంటే బాగుంది. అలా కూడా లేదు కానీ ఈ రోజుల్లో ఎవరిని ఏ రోజు నిలబడడం తెలియదు. మనం మాట్లాడుతున్నామా పిల్లలతో మనం ప్రోగ్రెస్ గురించి మాట్లాడతాము. అది మార్కులు బాగా రావాలని మాట్లాడతాం. చదవాలన్నా చదవాలి. ఎక్కడ ఫుడ్ పెడతారు? అన్న ఒకసారి ఆగాలి మీరు తొమ్మిది ఎగురు సరే అట్లే గట్లే గట్లేకమ్మా. సురేష్ ఉంటేనే లుక్ ఇక్కడ పట్టుకుందాం సరే. ఏమండి ఏమండి మేడం గారు బయట మనం తిన్నా మేడం, ఇది ఎక్కువ అయిపోయింది మేడం. అది మిర్చి బుజ్జి మీరు అడ్డు రాకుండా అన్న నాకు కదిపేస్తున్నా.